మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియులారా, మనము ధన్యతల గురించి లేదా కొండ మీద ప్రసంగం గురించి నేర్చుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. అయితే గడిచిన ఆదివారము మనం ఏం నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, ఎవరు నియమించారు, ఎందుకు నియమించారు? చాలా సంతోషం. అయితే ఆ పరలోక రాజ్యము అందరికీ నివాస పట్టణమేనా అంటే అది అందరికీ నివాస పట్టణము కాదు. అయితే ఒక వచనాన్ని చదివి కొంచెం మీకు అర్థమయ్యే విధంగా కొంచెం ముందుకు వెళతా. నిర్గమాకాండము 12వ అధ్యాయము. నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయము అంటే, దేవుడైన యెహోవా తన ప్రజల విషయంలో వారిని అనేకమైన ఇబ్బందుల నుంచి విడిపించి వారికి ఒక పండగ చేసుకోమని ఆయన తెలియజేశాడు. దేవుడే వారికి ఒక పండగ చేసుకోమని వారికి తెలియజేశాడు. అయితే ఆయన తెలియజేసినప్పుడు అది ఏ నెల, ఏ రోజు, ఎలా చేసుకోవాలో కూడా ఆయన తెలియజేశాడు. చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ మేకపిల్ల లేదా గొర్రె పిల్ల తెచ్చుకోవాలి. దాని యొక్క వయసు ఎంత ఉండాలంటే, కింద చూస్తున్నప్పుడు ఈ ఏడాది గొర్రె పిల్లను తెచ్చుకోమంటాడు. అంటే మీరు ఎవరైనా గొర్రె పిల్లను తెచ్చుకోవాలన్నప్పుడు ఈ ఏడాది గొర్రె పిల్లను మీరు తెచ్చుకోవాలి. ఆ ఏడాది గొర్రె పిల్లను ఎప్పుడు తెచ్చుకోవాలంటే, మొదటి నెల 10వ తారీఖున, దశమి నాడు అంటే 10వ తారీఖున మీరు దానిని తెచ్చుకోవాలి అని దేవుడైన యెహోవా ఎవరికి తెలియజేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, మాకు 2వ నెలలో మంచి గొర్రె పిల్లలు దొరుకుతాయి, మేము 2వ నెల తెచ్చుకోవచ్చా అని ఎవరైనా అడగచ్చు. ఒకవేళ నువ్వు 2వ నెలలో గొర్రె పిల్లను తెచ్చుకోవచ్చేమో కానీ ఆ గొర్రె పిల్ల దేవుడు అంగీకరించాడు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఏదైనా చేయమంటే దానిని స్ట్రైట్గా మనకు చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి కూడా స్ట్రైట్గా ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక పండగ చేసుకోండి. ఆ పండగ మీరు ఎప్పుడు చేసుకోవాలంటే 1వ నెలలో చేసుకోండి. 1వ నెల అంతా పండగ కాదు, 1వ నెల 10వ తారీఖు మీరేం చేయాలంటే ఒక గొర్రె పిల్లను తెచ్చుకోండి. ముదిరిపోయిన గొర్రె పిల్లో, మచ్చలున్న గొర్రె పిల్లో తేవడానికి కూడా అవకాశము లేదు. మీరు ఎలాంటి గొర్రె పిల్లను తేవాలి అంటే, నిర్దోషమైనది ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరేం చేయాలంట, తెచ్చుకోవాలి. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? అయితే ఈ గొర్రె పిల్లను తెచ్చిన తరువాత ఈ పండగ ఎవరు ఆచరించాలి అంటే 42వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 42వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము
12వ అధ్యాయము 42వ వచనం. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీలు అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. అంటే ఈ పండగ ఆచరించవలసింది ఎవరు? అందరూ ఆచరించడానికి అవకాశం ఉందా? లేదు. ఈ పండగని కేవలము ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే ఏం చేయాలంట? ఆచరించాలి. లేదు నాకు కూడా ఆచరించాలి అని ఉందనుకో, ఆచరించాలి ఉన్నవాళ్ళు ఆ కుటుంబంలో మగ పురుషులు ఏం చేయాలంటే సున్నతి చేయించుకోవాలి. అయితే ఒకవేళ ఆచరించాలని నాకుంది కానీ 1వ నెలలో నాకు డబ్బులు లేవు, నాకు 4వ నెలలో పంట చేతికి వచ్చింది అప్పుడు ఆచరిస్తాను అంటే కుదరదు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఒక గొర్రెపిల్ల బలి అర్పించే విషయంలోనే దేవుడు చాలా క్షుణ్ణంగా 1వ నెల 10వ తారీఖు తెచ్చి దానిని 4 రోజులు పరిశీలన చేయాలంట. ఎందుకంటే దానిలో ఏ లోపమైనా ఉందేమో అని. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దానిని బలి ఇవ్వకూడదు. అంటే మేకపిల్లనైనా గొర్రె పిల్లనైనా బలి తీసుకునేటప్పుడు ఒక 4 రోజులు ఎదురు చూసిన దేవుడు బలి అర్పించిన వారిని ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా 1వ నెల 10వ తారీఖు తావాలన్న దేవుడు పరలోక రాజ్యమును మనకివ్వాలి అంటే ఇంకెంత క్షుణ్ణంగా మనల్ని చూస్తాడు. ఒక గొర్రె పిల్ల విషయంలోనే ఇన్ని నియమ నిబంధనలు పెట్టిన దేవుడు, ఒక బలి అర్పణ విషయంలోనే ఇన్ని నియమ నిబంధనలు పెట్టిన దేవుడు ఈ పరలోక పట్టణము అనేది అందరికీ ఇస్తాడా? అది తేలికగా వచ్చేదా? కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, బలి విషయములోనే ఇంత కట్టుదిడ్డంగా ఉన్న దేవుడు పరలోక విషయంలో ఇంకెంత కట్టుదిడ్డముగా ఉండుంటాడు, ఇంకెంత క్షుణ్ణంగా మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. బలి అర్పించవలసింది కేవలం ఎవరు మాత్రమే అంటే అక్కడ. అలాగే పరలోకం వెళ్ళేది కేవలం ఎవరు మాత్రమంటే క్రైస్తవులు మాత్రమే. వేరే వాళ్ళు కూడా ఒకవేళ దానికి చేరాలి అంటే బలి అర్పించిన వారు ఎలా సున్నతి చేసుకున్నారో పరలోకము చేరాలనుకున్న వాళ్ళు భూమి మీద క్రైస్తవ్యాల్లో బాప్తిస్మం పొందవలసిన అవసరము, వాళ్ళు పాపాలని సమాధి చేయవలసిన అవసరము ఎంత మాత్రమైనా ఉన్నది. అలా కాదు, నేను నీటిలోనే మునుగుతాను కానీ నాకు పరలోకం కావాలి, నేను కేవలం ప్రార్థనలకి మాత్రమే వస్తాను, అది స్పెసిఫిక్గా ఆరాధనకి మాత్రమే వస్తాను, నాకు పరలోకం కావాలి అని అంటే, గొర్రెనే అంత క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు మనల్ని ఇంకెంత క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటాడు. మరి అప్పుడు నిన్ను పరలోకంలో ఆయన చేర్చుకునేవాడిగా ఉంటాడా? అయితే ప్రియులారా, నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. అంటే బ్లెస్సెడ్ బి ద గాడ్ అండ్ ఫాదర్ అండ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా మనల్ని దీవించడానికి ఆయన ఎలా ఉన్నాడంట? సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందాలి అంటే ఈ వచనాన్ని మరలా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందాలి అంటే నువ్వు దేవునిని ఖచ్చితంగా ఏం చేయాలంట? స్తుతించాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అందుకు లేట్ అయ్యింది, నాకు ఇందుకు కుదరడం లేదు, నాకు దీనివల్ల రాలేకపోతున్నాను అనే సాకులు ఆయన వినగలుగుతాడా?
పస్కా బలి అర్పించే విషయంలోనే గొర్రెల దగ్గరే సాకులు వినని దేవుడు, ఒక బలి విషయంలోనే ఎలాగ పడితే అలాగ చేయని దేవుడు, పరలోకము అనే ఒక శ్రేష్టమైన పట్టణములో నిన్ను చేర్చాలి అంటే భూలోకములో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీవు జాగ్రత్తగా లేకపోతే, నువ్వు దేవునిని స్తుతించడములో వేమరపాటు ఉండినట్లయితే, నిర్లక్ష్యము ఉండినట్లయితే, అశ్రద్ధ ఉండినట్లయితే, నీ జీవితంలో ఎన్నడూ కూడా పరలోకము నుంచి వచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. దేవుడైతే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని నువ్వు పొందాలి అంటే దానికి అర్హత నువ్వేం చేయాలంట? సంపాదించాలి. ఎలా సంపాదించగలం అంటే ఆయనను స్తుతించడం వల్ల. ఆయన స్తుతిస్తే సరిపోయిద్దా అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే ఆయన క్రీస్తునందు. ఎవరినందు అంటండి? క్రీస్తునందు. అంటే ఒకవేళ నువ్వు క్రీస్తును నమ్ముకోకపోతే, క్రీస్తునందు నువ్వు బాప్తిసము పొందకపోతే, క్రీస్తునందు నీ జీవితము సరైన విధముగా కట్టకపోతే, నీ జీవితము ఎన్నడూ కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. నువ్వు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే దేవుణ్ణి స్తుతించాలి, క్రీస్తు యందు నమ్మకాన్ని ఉంచాలి. ఉంచడమే కాదు, క్రీస్తునందు నీ జీవితాన్ని కట్టుకోవాలి. తర్వాత పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడును. ఎక్కడంటండి ఆశీర్వదించేది? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అంటే ఇది భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనలకు వచ్చిన తర్వాత ఒక్కోసారి వాగ్దానాలు అని తీస్తూ ఉంటారు కదా. అంటే పాపం మనం ఎవరిని కించపరచాలని కాదు. కానీ ఎప్పుడైనా నీ వాగ్దానాలలో హిజ్కియాకు వచ్చినట్లుగా నువ్వు చచ్చిపోతావు అనే వాగ్దానం ఎవరికైనా వచ్చిందా? ఎక్కువ వాగ్దానాలు ఏమొస్తూ ఉంటాయి? మంచే వస్తూ ఉంటాయి. ఏ చెడు లేదా? మరి ఎందుకు అవి ఇవ్వట్లా? అవి ఇస్తే ఆ చర్చికి ఎవరు రారు. ఆ క్యాలెండర్ ఎవరు? ఆ వాగ్దానం తీసుకుని కానుకలు ఎవరు? కాబట్టి అంటే జనులను ఆనందపరచాలని ఇస్తున్నారు ఆ వాగ్దానాలు. అయితే కానీ దేవుడు మాత్రము ఏం చెప్తున్నాడంటే పరలోకమైన ఆశీర్వాదాలు. అవి ఎలాంటి ఆశీర్వాదాలు అంటే భూమి మీద నువ్వు ఏం పొందాలో కాదు. ఈరోజు చాలామంది కూడా పరిశీలిస్తే ఉద్యోగాలు లేనప్పుడేమో దేవుడు అంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడినే పట్టించుకోరు. పెళ్ళి అయ్యేదాకేమో దేవుడు అంటారు, పెళ్ళి అయ్యాక దేవుడిని భక్తే ఉండదు. అంటే నేనేం చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవ్యంలో భౌతికమైన ఆశీర్వాదాలు పొందడం మీద దృష్టి పెడుతుంటారు. కానీ దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? మళ్ళా చెప్తున్నాను. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ విషయంలో అంటండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అయితే ఈరోజు నిజముగా మనము దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం పొందడానికి ఇష్టపడుతున్నాం? శరీర సంబంధమైన ఆశీర్వాదం. నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నాకు జీతం రావాలి, నా జీతం నా బీరువాలోనే ఉండాలి. అక్కడ ఒక విధవరాలు ఉండిద్ది, నూనె పిండి ఎంత తీసినా అయిపోదు. అలాగే మనం కూడా ఏం కోరుకుంటామంటే డబ్బు కొంచెమే ఉండాలి, ఆ డబ్బులు ఎక్కువ ఉండాలి, ఆ డబ్బులు ఎప్పుడు కూడా అయిపోకూడదు. అందం ఇలాగే ఉండాలి, ఈ అందం ఎప్పుడు కూడా తరిగిపోకూడదు. అంతేనా? అయితే దేవుడు దీనిని తరగదేయడానికో దీనిని పెంచడానికో ఆయన లేడు. ఆయన ప్రప్రథమమైన ఆయన లక్ష్యం ఏమిటి అంటే మన అందరినీ కూడా పరలోకం చేర్చాలి. మొదటిది పరలోకపు ఆశీర్వాదాలను ఇవ్వాలి. రెండవది నువ్వు పరలోకము చేరాలి అంటే భూలోకములోనే ఏ ఆశీర్వాదాలు పొందాలంట? పరలోకపు ఆశీర్వాదాలు పొందాలి. ఆ పరలోకపు ఆశీర్వాదాలు ఎలాంటివి అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, సహోదరులందరూ కూడా సహవాసం ఉండాలి. ముందు సహవాసం అంటే కలిసి తినడం, కలిసి పాడడం గురించి కాదు. కలిసి దేవునిని మనం ఏం చేయాలంట? మహిమపరచాలి. అలా మహిమపరిచిన తరువాత మనలో విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకోండి. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే ఏమిటి అంటే, మనము పరలోకము చేరడానికి మనలో ఉన్న దుష్టత్వాన్ని ఇక్కడ ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. దీనిని విడిచిపెట్టాలి అంటే, అది విడిచిపెట్టాలంటే ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. నిజంగా ఒకళ్ళకి ఒకళ్ళు బుద్ధి చెప్పుకునే అంత ప్రేమ కలిగిన సహవాసం ఈరోజు మనలో ఉందా? ఎదుటివాడు వచ్చి నీది తప్పు అని చెప్తే ఆ తప్పును తీసుకోగలిగిన మనసు మనలో ఉందా? నువ్వేంటి చెప్పే అనే అంత మనసు ఉందా? ఒకవేళ ఎదుటివాడిలో ఉన్న తప్పును చెప్తే సరిచేసుకుంటాడనే ఉద్దేశంతో చెప్పగలిగిన మనసు చెప్పే వాళ్ళలో ఉందా? అంటే చెప్పే వాళ్ళల్లో ఎదుటివాడి తప్పు సరిదిద్దుకోవాలని చెప్పాలి, వినేవాడు కూడా నా తప్పుని నేను సరిదిద్దుకుని పరలోకము చేరాలి అనే ఉద్దేశం తనకి కూడా ఉండాలి. అలాంటి క్రైస్తవ జీవితాలు ఈరోజు ఉన్నాయా అని ఒకవేళ దేవుడు మనల్ని ప్రశ్నిస్తే, ఒకవేళ దేవుడు మన సంఘాన్ని ఒకవేళ అడిగితే ఆ గుణం మనలో ఉందా? అలా మనలో ఆ గుణము లేనప్పుడు, అలా మన జీవితాలు లేనప్పుడు మరి దేవుడు ఎలాగూ మనలను దీవిస్తాడు? దేవుడు ఎలాగూ మనకి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. అయితే అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు తన బోధలో వీళ్ళందరినీ కూడా తోడుకుని వెళ్ళి కొండ మీదకి ఒక ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాడు. దానిని ఏమన్నారంటే కొండ మీద ప్రసంగం అన్నారు. ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఈ కొండ మీద ప్రసంగములో కొండే ఎక్కి ఎందుకు చెప్పుకోవాలి? కింద చెప్పుకుంటే ఎవరు వినరా? కొండ మీదే ప్రసంగం ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ మీరు అందరూ గ్రహించవలసిన ఒక ప్రప్రదమైన ఒక పాఠం ఏంటంటే, కొండ మీద చాలా ఏకాంతంగా ఉంటుంది. ఎటువంటి శబ్దాలు మన దగ్గరికి రావు. చెప్పుచున్న మాట అర్థం చేసుకునే వాళ్ళకి చాలా త్వరితముగా అర్థమవుతుంది. అలాగే మనము కూడా మన సంఘములో వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు ఆలస్యంగా రాకూడదు, లేదా ఎందుకు శబ్దము చేయకూడదు, ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి అంటే, చెప్పబడుతున్న వాక్యము చక్కగా అర్థం కావాలి అంటే అటువంటి వాతావరణం ఖచ్చితంగా ఏమవ్వాలంట? ఉండాలి. అటువంటి వాతావరణం మనకు ఉండినప్పుడే వినేవాళ్ళు చక్కగా వినగలరు, బోధించేవాళ్ళు సరిగా బోధించగలరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఇవి ఎంత ముఖ్యమైన విషయాలంటే ఆయన ఏకాంతమైన సమయాన్ని చూసి చెప్తున్నాడు. కొన్ని పర్సనల్ విషయాలు అందరిలో మనం మాట్లాడలేం. దానికి గల కారణం ఏంటి? అవి కొంచెం ముఖ్యమైనవి అని. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఇవి ఏకాంతమైన స్థానంలో చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ఇది చాలా ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైన వాటిలో మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి.
అంటే ఇప్పుడు నేను వాక్యాన్ని ప్రారంభిస్తున్నా. ఒక గొర్రెపిల్ల బలి దేవుడు తీసుకోవాలంటే 1వ నెల 10వ తారీఖు 14వ తారీఖు దానిని బలి అర్పించి రక్తాన్ని చిమ్మాలి. ఆ బలిని దేవుడు అంగీకరిస్తాడు. అలాగే క్రైస్తవులమైన మనము కూడా పరలోకము చేరాలి అంటే భూలోకములో ఎలా ఉండాలంట? ఆత్మ సంబంధమై, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడ చెప్తున్నాడు, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అంటే భేద ఆత్మ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? భేద ఆత్మ. భేద ఆత్మ అంటే ఏంటి అసలు? భేద ఆత్మ లేదా పేదరికంలో ఉన్న ఆత్మ. భేద ఆత్మ, పేదరికంలో ఉన్న ఆత్మ అంటే దేవుడు వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మనము ధ్యానించడానికి మనం ముందుకు వెళదాం. ముందుగా మనము ఏం చూద్దామంటే, పరలోకము మనము చేరాలి అంటే భూలోకంలో మన వైఖరి ఎలాగ ఉండాలి? పరలోకము చేరాలి అంటే భూలోకంలో మనం ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి? మనము మొట్టమొదటిగా కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ఆత్మలో పేదరికం ఉండాలి. ఆత్మలో పేదరికం అంటే ఇప్పుడు ధనములో పేదరికం మనకు ఉందనుకోండి, ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం వస్తే దానిని మనం ఏం చేస్తాం? వదులుకుంటామా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఏదైనా మనకి అవకాశం వస్తే వదులుకుంటామా? వదులుకోం. ఆత్మలో పేదరికము అంటే ఏమిటి అంటే అక్కడ చెప్తున్నాడు, నిస్సహాయముగా, శక్తి లేని వ్యక్తిగా తెలియజేయబడుతుంది. నిస్సహాయముగా, శక్తి లేని వ్యక్తిగా. ఈరోజు ఆత్మీయంగా నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావని నువ్వు ముందేం చేయాలంట? గుర్తెరగాలి. నీ ఆత్మను కాపాడగలిగేది దేవుడు మాత్రమే. నీ ఆత్మను తీసుకువెళ్ళగలిగేది దేవుడు మాత్రమే. ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన? పరలోకం. అది నీకు తెలుస్తుందా ముందు? అది నీకు అర్థమవుతుందా ముందు? అది ఒకవేళ నీకు అర్థమైతే నువ్వు ఆత్మీయంగా నిస్సహాయమైన స్థితిలో ఉన్నావని, ఆత్మీయంగా అక్కడ చెప్తూ ఉన్నాడు బెచ్చగాడిగా ఉన్నావని, ఆత్మీయంగా ఎలాంటి సంపద లేనివాడిగా ఉన్నావని నీకు అర్థమైతే నీ ముందు పలకబడుతున్న ప్రతి మాటను నువ్వేం చేయగలవంట? తొందరగా తీసుకోగలవు. కానీ నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను అని మనం అనుకుంటే మనకి ముందుగా చెప్పబడుతున్న వర్తకుడి యొక్క అంటే ఆ యొక్క సేవకుని మాటలు, దేవుని వాక్యమును తొందరగా అందుకోలే. ఈరోజు నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసా ముందు? అందుకే పోయిన శుక్రవారం మనం ఏం చేసామంటే ఆత్మీయంగా మీరు బలంగా ఉన్నారా అనేది ప్రారంభించాం. ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత పాటలు పాడాలి, తర్వాత సహవాసము కలిగి ఉండాలి, తర్వాత మంచి పనులను చేయాలి. ఇవన్నీ మనము చేయగలిగితే ఆత్మీయంగా మనము బలంగా ఉండగలం. ఈ ఆత్మీయంగా మనం బలంగా ఉంటే దేవుడు మనకేమిస్తాడు? భరోసా ఇస్తాడు. అది ఎలాంటి భరోసా అంటే ప్రతి విధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఒకవేళ వాటిలో మనము లోపాలు కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడా? అంటే ఇక్కడ మనం చదవాల్సిన విషయం ఏంటంటే, లేదా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఆత్మీయంగా బలంగా ఉండడానికి చేయవలసిన పనులు వాటిని చేస్తున్నామా లేదా? ఒకవేళ నీవు వాటిని చేయకపోతే నువ్వు ఆత్మీయమైన భేదవాడివే. ఆ భేదవాడివని అయినా ఒకవేళ గుర్తెరుగుతున్నావా? ఒకవేళ భేదవాడివని నువ్వు గుర్తెరిగితే వాటిని చేయడానికి ఎప్పటి నుంచైనా ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఈరోజు చాలామంది ప్రార్థనలలో చూపించిన నిర్లక్ష్యము ఉద్యోగాల్లో చూపించరు. ప్రార్థనలో ఇచ్చే కానుకల కంటే షాపింగుల్లో ఖర్చు పెట్టే కానుకలు ఎక్కువ. మన కుటుంబాల్లో జరిగే సంతోష కూడికలు ఎక్కువ, ప్రార్థనలో చాలా తక్కువ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఆత్మీయంగా
భేదవాళ్ళుగా ఉన్నాం. కానీ ఆ భేదరికం మనం అర్థం చేసుకోవట్ల. అది అర్థం చేసుకోకపోతే మనం ఎప్పుడు కూడా పరలోక రాజ్యాన్ని ఏం చేయలేమంట, సంపాదించలేం. చూడండి 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఈ లోకంలో ఎవరెవరిని పిలవలేదంట? దేవుడు జ్ఞానుల్ని పిలవలేదు, గనులను పిలవలేదు, గొప్ప వంశంలో ఉన్నవారిని పిలవలేదు. మరి ఎవరిని పిలిచాడు? కింద చదువుతాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈరోజు మనము దేవుడు ఏర్పరచుకున్నాము అంటే మనం బలహీనులమని మనం ముందు గుర్తెరగాలి. మనము అజ్ఞానులమని మనము గుర్తెరగాలి. మనము ప్రార్థనకు వచ్చిన తర్వాత మనమేదో వీరులము, మనమేదో శూరులము, మనమేదో గనులము అని నిరూపించడానికి దేవుడు మనల్ని ఎక్కడికి పిలవలేదు. మనల్ని ఇక్కడ ఎందుకు పిలిచాడంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారును దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడ నువ్వు జ్ఞానవంతుడు అని, నువ్వు గనుడు అని అతిశయించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఇక్కడికి నిన్ను ఎందుకు పిలిచాడు అంటే నువ్వు వెర్రివాడివి, నువ్వు అజ్ఞానివి, నీకు దేవుని సహాయము చాలా అవసరం. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళతా. మీకు ఇంట్లో చాలా మందులు ఉన్నాయి. ఖాళీగా మందులు వృధా చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి దానిని రోజుకు ఒకటి వేసేసుకుంటూ ఉంటారా? ఎందుకు వేసుకోరు? మందులు ఎప్పుడు వేసుకుంటారు అసలు? అంటే బలంగా ఉన్నప్పుడా, బలహీనంగా ఉన్నప్పుడా? ఒక వ్యక్తి ప్రార్థనకు కూడా ఎప్పుడు వస్తాడంటే, ఎప్పుడు దేవునిని ఆశ్రయిస్తాడంటే బలహీనంగా, నేను ఆత్మ సంబంధమైన బలహీనంగా ఉన్నానని గుర్తిరిగినప్పుడు. అలాంటి వాడు ఖచ్చితంగా మందు బిళ్ళను ఆశ్రయించినట్లుగా బలహీనులు ఎవరిని ఆశ్రయిస్తారంట? దేవునిని ఆశ్రయిస్తారు. ఈరోజు నువ్వు దేవునిని ఆశ్రయించడం లేదు అంటే నిన్ను నీవు బలవంతుడుగా చూపించుకుంటున్నావు, నిన్ను నువ్వు గొప్పవాడిగా ఎంచుకుంటున్నావు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను బలపరచడానికి, బలహీనుడమైన నిన్ను పరలోకము చేర్చడానికి, బలహీనమైన నీ ఆత్మను బలపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కటి వాక్యము ద్వారా, క్రీస్తు ప్రభువు ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34వ వచనం వరకు. వారి యెరికో నుండి వెలుచుండగా 20వ అధ్యాయము 29 నుంచి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29. వారి యెరికో నుండి వెలుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గము వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ రోగంతో బాధపడుతున్నారు వాళ్ళు? గుడ్డివారికి యేసే వెళ్తున్నాడని ఎలా తెలుసు? జనసమూహం చెప్పారు. అంటే జనసమూహం చెప్పింది వీళ్ళే ఎందుకు విని యేసు ప్రభువా, దావీదు కుమారుడా అని అడిగారు? వీళ్ళు గుడ్డి వాళ్ళని వీళ్ళకి తెలుసు. ఒక్కోసారి దురదృష్టం ఏంటంటే మనం దౌర్భాగ్యులమని, అజ్ఞానులమని, బలహీనులమని మనకు తెలియదు. మనం ఏదో గొప్ప వాళ్ళమని నెలకొక ఆరాధనకు వస్తూ ఉంటాం. మనం ఏదో గొప్ప వాళ్ళమని అప్పుడప్పుడు బైబిల్ ధ్యానిస్తూ ఉంటాం.
నువ్వు బలహీనుడు అని గుర్తెరిగితే నీ దగ్గర ఉన్న అనుదినము చదవవలసిన గ్రంథాన్ని నువ్వు చదవాలి, అనుదినము నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయితే నువ్వు గుడ్డివాడివి అయితే దావీదు కుమారుడా కరుణింపుమని ఎలాగ దేవునిని బ్రతిమలాడుకున్నారో పరలోకము చేరాలని మనం దేవుని ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలి. బలహీనులే ఇతరుల సహాయం తీసుకుంటారు. నీవు బలహీనుడు అని నువ్వు గుర్తెరిగితే నువ్వు ఎవరి సహాయం తీసుకుంటావంట? కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, అవసరంలో నాకు రోడ్డు తెలుసులే అంటారు. కొంతమంది కూడా సేవకులుగా మేము కొన్ని ప్రార్థనలకు వెళ్తాం కదా, నాకు తెలుసు అంటారు. కొంచెం దూరం వెళ్ళాక ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అంటారు. అదేంటి తెలుసు అన్నావుగా నువ్వు అంటే, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చానన్నారు. తెలియదని కొంతమంది ఒప్పుకోరు. అలాగే దేవుడిలో బలంగా లేమని ఒప్పుకోరు. ఏదో గంభీరాన్ని చూపిస్తూ ఉంటారు, నేనింత అని. కానీ మనం అంతా ఇంత అనేది వేసుకునే తెల్ల బట్టలలోనో, నుదుటి మీద లేని బొట్టుతోనో, చున్నీ వేసుకున్న తలతోనో మన యొక్క గాంభీర్యాన్ని చూపించి క్రైస్తవ్యము మనం క్రైస్తవులు అని అనుకోవద్దు. కానీ మనం బలహీనులు మనకు గుర్తెరిగి మనకి ఎవరు సహాయం కావాలంట? దేవుడి సహాయం కావాలి. అయితే ఆ సహాయం కొరకు అక్కడ కరుణింపుమని బిగ్గరగా ఎలా కేకలు వేశారో అలా కేకలు వేయగలిగిన హృదయం నీకుందా? అయితే ప్రశ్న ఇంకోటి అడగనా, ఇక్కడ గట్టిగా ఎందుకు అరవాలి? కొంతమంది ఒక్కోసారి మైక్తో పని లేదు, చెవులు పగిలిపోతూ ఉంటాయి. చాలా చోట్ల నేను కూడా, మా ఫ్రెండ్ చర్చికి రా అంటే నాతో పాటు వచ్చాడు కాబట్టి తను కూడా నన్ను రమ్మంటే నన్ను కబేలాకి, ఆయన పేరు ఏదో ఉంది, అక్కడ తీసుకువెళ్ళారు. ఆయన బద్దలైపోతున్నాయి చెవులు, అసలు ఎంతలా బద్దలైపోతున్నాయంటే ఆయన అంటే నాకు తెలియదు. ఒక్కోసారి చేతులు ఎందుకు ఊపుతాం, ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇస్తామని. ఒక్కోసారి వాక్యం చెప్పేటప్పుడు మేము చేతులు తలే ఊపుతాం, కానీ ఆయన ఒళ్ళంతా ఊపుతూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేయాలి అని అనుకుంటే, నిద్రపోకుండా మేము ఏదో చేతులు ఊపుతుంటే అటు ఇటు యాక్షన్స్ ఇస్తూ ఉంటే మీకేంటి, ఏదో చేస్తున్నాడు అని ఏం రాదు, నిద్ర రాదు. మేము మామూలుగా ఇలా నిలబడి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకో. నిన్న కూడా మేము టెలిగ్రామ్లో 5 గంటలకి వాక్యం చెప్తాం కదా, నేను నిర్గమాకాండం 14వ అధ్యాయం చెప్పా. నా తర్వాత యేసుక్రీస్తు గురించి ఒక ఆయన చెప్పాడు. ఒక ఆయన ప్రశ్న అడిగాడు, అదేంటి నువ్వు నిర్గమాకాండం చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్పావు అన్నాడు. పక్కన ఒక ఆయన వచ్చి, నువ్వు ఇప్పుడే నిద్ర లేచినట్టున్నావు, నిర్గమాకాండం చెప్పింది వేరే అతను, యేసుక్రీస్తు గురించి చెప్పింది వేరే అతను. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఒక్కోసారి ప్రసంగం చెప్తున్నప్పుడు అసలు నిమ్ముకు నీరు ఎక్కనట్టుగా నిద్రపోతూ ఉంటాం. అలా నిద్రపోకుండా వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. సరే, అక్కడైతే అది ఓకే. మరి ఇక్కడ ఈ గుడ్డివారు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని గట్టిగా అరుస్తూ ఉన్నారు? ఆ అరుపులో నీకేం తెలుస్తుంది? ఒకవేళ నీకేం తెలుస్తుంది? ఇంకా వాళ్ళ అవసరం, వాళ్ళదేంటండి? వాళ్ళ అవసరం, వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్. ఆయన మిస్ అయిపోతే మళ్ళీ మాకు కళ్ళు, ఆయన ఉంటేనే మాకు కళ్ళు ఏం చేస్తాడంట? ఇవ్వగలడు అని తెలుసుకున్నారు కాబట్టి అరుపులు అరుస్తూ ఉన్నారు. నిజంగా దేవుడే మీ ఆత్మలను రక్షిస్తాడని మీకు అర్థమైతే ఎవ్వరూ ప్రతి ఆదివారం బొట్టెట్టి కాటికి పెట్టంటూ ఉంటారు కదా లోకల్లో, ఎవ్వరు మీకు టైంకి రండి అని చెప్పాల్సిన అవసరమో లేదు. ప్రతిదీ ప్రార్థనకి రండి చెప్పాల్సిన అవసరమో లేదు. అంటే ఇక్కడ మనము దేవుడే ఆత్మలను రక్షించగలడు, మనము బలహీనులం అనే విషయం మనకి ఇంకా అర్థం కాల. అయితే చూడండి, ఇంకొక విషయాన్ని చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మనం ఎలా జీవించాలి? రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములో లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో దౌర్భాగ్యుడిగా ఎంచుకోవాలి. ఇంతకేమన్నాడంటే పేదవాడిగా అన్నాడు, తర్వాత ఏమన్నాడంటే గుడ్డివాడిగా అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంట? దౌర్భాగ్యుడిగా. అసలు ఇలా ఎప్పుడైనా నిన్ను నువ్వు ఎంచుకుంటున్నావా? ఇలా ఎంచుకోకుండా ఉన్న వాళ్ళే పరిశీలి శాస్త్రులు ఏమంటున్నారు తెలుసా? నేను 3 పూట్ల ఉపవాసం చేశాను, నేను ఎంతకాలం సన్నిధానికి వచ్చాను, నేను ఎంత ధూపం వేశాను, నేను ఎంత ఖర్చు పెట్టాను, నేనేంటో నీకు తెలుసా అనే అహంకారమైన స్వభావం.
ఎప్పుడు మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ భూమి మీద అహంకారము, గర్వము ఆయన ఎన్నడూ కూడా వాటిని ఏం చేయడంట, ఇష్టపడడం. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఎలా ఎంచుకోవాలంట, దౌర్భాగ్యులుగా ఎంచుకోవాలి. కాబట్టి మీకు అర్థమైంది ఆత్మ సంబంధంగా పేదరికము అంటే ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడము, మనకి దారి చూపించేది దేవుడే అని తెలుసుకోవడం, మన ఆత్మలను రక్షించేది దేవుడే అని తెలుసుకోవడమే ఆత్మ సంబంధమైన పేదరికము అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన భేదవాళ్ళం అని మనము గుర్తెరిగితే పరలోకం ఎలా చేరగలం? ఇక్కడ ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం. అంటే ఆత్మ సంబంధంగా మనము భేదవారమని, మనము దౌర్భాగ్యులమని తెలిస్తే పరలోక రాజ్యం ఎలా చేరతాం అంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 5వ వచనం, అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తన కట్టుకుని ఉన్న తువ్వాలు తుడుచుటకును మొదలు పెట్టెను. ఇక్కడ ఏం జరుగుతుందో సందర్భాన్ని గ్రహించగలరా? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులను వారి యొక్క పాదాలను కడుగువేయడం. అంటే ఇక్కడ ఎప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో ఎవరు చేరతారంటే భూమి మీద దీనత్వము కలిగి ఒకరిని గౌరవించి ఒకరిని గొప్పవారిగా చూసే హృదయం ఎవరిలో ఉండిద్దో వాళ్ళదే పరలోక రాజ్యం. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, మనం పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలను మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే నువ్వు ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నావని నీకు అర్థమైతే, ఆత్మ సంబంధంగా నువ్వు దీనుడు అని నీకు అర్థమైతే, ఆత్మ సంబంధమైన పేదరికం ఉన్నదని నీకు అర్థమైతే, ఈ ఆత్మ సంబంధమైన పేదరికాన్ని తీసేవాడు ఎవరంటే దేవుడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకని ఒకడు ద్వేషించుకొంటిమి. కానీ మనం గతంలో ఎలా ఉండేవాళ్ళం అంటండి, ఒక్కోసారి నా అంత మంచోడు ఎవ్వరు లేరు తెలుసా, నేను కడుపులో తీసి పెడతా అని అంటూ ఉంటారు. కానీ మనం ఎంత కడుపులో తీసి పెట్టినా, మనం ఎంత మంచోళ్ళమైనా కూడా దేవుడు మునుపు మనం ఎలాంటి వాళ్ళమంట, అవివేకులం. ముందు నోట్ చేసే పాయింట్ ఏంటంట, అవివేకులం. అంటే జ్ఞానం లేదు మనలో, అంటే ఏది మంచో ఏది చెడో మనకి తెలియదు అసలు. అవిధేయులం, ఏది మంచో ఏదో తెలియదు. కాబట్టి దేవుడు వాక్యానుసారంగా మనం ఎప్పుడు కూడా జీవించట్లా. అందుకే మనం ఏమైపోయాం, అవివేకము ఏం తీసుకొచ్చింది, అవిధేయతను తెచ్చింది. అవిధేయత ఏం తెచ్చిందంటే మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి. మనం దేనికి దాసులం అయిపోయామంట, చెడ్డవాటికి, దేవునికి దూరపరిచే వాటికి మనము దాసులం అయిపోయి ఉండిపోయాం. అయితే 4వ వచనం, మన రక్షకుడైన యేసు యొక్క దయయు మానవుల ఎడల ఆయనకు ఉన్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. అంటే ఆత్మ సంబంధంగా దీనులుగా మనం ఉంటే మనం దౌర్భాగ్యులమని మనకు అర్థమైద్ది, మనము అవివేకులమని అర్థమైద్ది, అవిధేయులమని అర్థమైద్ది, మనలో ఎన్నో నానా విధమైన పాపములు ఉన్నాయని మనకి అర్థమైంది. అలా అర్థమైతే ఆ తరువాత మనము దేనిని అనుసరించాలని అర్థమవుతుంది అంటే మనము నీతిని అనుసరించి క్రియల మూలంగా కాక, అంటే నువ్వు చేసిన మంచి బట్టో, మీ తాతలు చేసిన మంచిల బట్టో, నీ కుటుంబ పెద్దలు చేసిన మంచి బట్టో కాక దేవుని యొక్క కనికరము చొప్పున నీకేమొచ్చిందంట,
మరొక జన్మ వచ్చింది. మామూలుగా నువ్వు చేసిన పనులకి, నువ్వు జీవించిన జీవితానికి పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడు. మరి పరలోక రాజ్యము ఇవ్వాలి అంటే ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనంగా ఉన్నావని గుర్తెరగాలి. ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉంటే నీలో లోపాలు నువ్వు గుర్తెరగాలి. నీలో లోపాలు నువ్వు గుర్తెరిగి దేనిని అనుసరించాలంట? నీతిని అనుసరించి పునర్జన్మ సంబంధమైన నూతన స్వభావమును నువ్వు ఏం చేయాలంట? పొందాలి. ఆత్మ సంబంధంగా వీక్గా ఉంటే పునర్జన్మను పొందాలన్న మనసు నీలో ఉండదు. తప్పేంటో తెలిస్తే సరిదిద్దుకునే మనసు నీలో ఉంటుంది. నష్టం దేనివల్ల జరుగుతుందో తెలిస్తే నష్టాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. అలాగే నీ ఆత్మ సంబంధమైన నువ్వు దేనిలో నష్టపోతున్నావో చూడు. నువ్వు ఆత్మ సంబంధంగా దేని విషయంలో బలహీనంగా ఉన్నావచ్చు, దానిని కొనసాగించడానికి నువ్వు లేవు. దానిని మార్చుకోవడానికి దేవుడు నీకు అవకాశాన్ని, సమయము ఈ గడియ ఉండగానే నువ్వేం చేయాలంటే ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకోవాలి. కాబట్టి మనలను రక్షించు. ఎవరు రక్షించారంట? పునర్జన్మ ద్వారా మనం రక్షింపబడ్డాం. అంటే గత జన్మ మనల్ని ఏం చేయలేదు? రక్షించాల. గత జన్మ రక్షించదని తెలుసుకోవడమే ఆత్మ సంబంధమైన దీనత్వం. గత జన్మలో ఉన్న లక్షణాలు, గత జన్మ అంటే మళ్ళీ 100 ఏళ్ళ వెనక్కి వెళ్ళడం, ఆ కథ కాదు నేను చెప్పేది. గత జన్మ అంటే బాప్తీసానికి ముందు, బాప్తీసానికి తర్వాత, బాప్తీసానికి ముందు చేస్తున్న పనులు. చూడండి, ఈరోజు యవనస్సుల మొదలుకొని వృద్ధాప్యం వరకు బాప్తీసానికి ముందు ఎలా జీవిస్తున్నారో ప్రస్తుతం కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. జీవించి ఏమంటున్నారంటే నేను బాప్తీసం పొందా. చనిపోయిన తర్వాత ఏమో ఒక మాట ఉంటుంది, మీరు చెప్పగలరా దాన్ని? మంచి పోరాటము పోరాడి తిని. ఎవరు పోరాడారు? ఈయన ఎక్కడ పోరాడాడు? ఇది మనం వెతకాలి ఇప్పుడు. అది ఆయనకి కూడా కనపడదు. నిజంగా అతను మంచి పోరాటం పోరాడితే ఆయనను ఎలా సాగనింపుతారంటే ప్రభువు యొక్క కార్యమును బట్టి సాగనింపుతారు. ఒక వ్యక్తి క్రీస్తునందు మరణించాడు అనేది ఎలాగ అర్థమైందంటే ఆయన సమాధి చేయబడినప్పుడు, ఆయన సమాధి వాక్య సంబంధంగా వెళుతుంది అంటే నిజంగా ఆయన క్రీస్తునందు పోరాడని అర్థం. ఏదో బ్యానర్లో వేసుకున్నంత మాత్రాన కాదు. కాబట్టి అటువంటి పోరాటం నువ్వు పోరాడాలి అంటే ఆత్మ సంబంధంగా నీలో ఉన్న లక్షణాలు, నీలో తప్పులు నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యంలో దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాం. మనం ఆరాధనకు ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఏదో సాకులు చెప్తుంటావు, నువ్వు సాకులు చూస్తూ ఉన్నావు. కానీ ఆ సాకుల వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? పరలోకాన్ని నువ్వు కోల్పోయే అవకాశం. తర్వాత ప్రియులారా ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పురుషులు చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. చదవండి. సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన దీనుడు అని నీకు అర్థమైతే, విశ్వాసం వల్లైన నీతి అనగా నువ్వు నిజంగా విశ్వాసివి అయితే, నువ్వు నిజంగా క్రమముగా వచ్చే క్రైస్తవుడిగా అయితే, నువ్వు నిజంగా క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. ఎవరి యందు అగుపడాలని ఆశపడతావంట? దేవుని యందు. ఈరోజు నిజంగా మనం మంచి బట్టలు వేస్తే మనకి ఇష్టమైన వాళ్ళ ముందు నిలబడి ఎలా ఉన్నాను అని అడుగుతావా లేదా? అలాగే నువ్వు ఈ భూమి మీద ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నావని గుర్తెరిగితే నువ్వు దేవుని ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమించి నిన్ను నువ్వు దేవునికి ఏం చేయాలనుకుంటావంట? కనపరచాలి. ఎలా కనపరచాలని? ఆయనకి ఇష్టముగా కనపరచాలని నువ్వు ప్రయాసపడతావు. ఏ విధము చేతనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగొట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా
ఎంచుకొనుచున్నాను. అంటే వేటిని పెంటగా సమానంగా అనుకోవాలంటే ఈ లోకంలో దేవునికి నిన్ను దూరము చేసే ఏ పనైనను ఏ కార్యమైనను దాన్ని నువ్వు ఎలా ఎంచుకోవాలంట? పెంటగా ఎంచుకోవాలి. మన ఇంటి ముందు ఉన్న పెంటనే మనం ఒక 2 నిమిషాలు చూడకుండా కడిగి వేస్తూ ఉన్నాం కదా. మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకవేళ పెంట ఉంటే, అంటే అక్కడ పెంట అని ఎందుకు అన్నాడంటే దీనిని నాకు తెలిసి మానవుడు ఎవ్వరు ఇష్టపడరు. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం దీనిని ఏం చేయకూడదంట? ఇష్టపడకూడదు. మనలో ఉన్న లోపాలను మనం ఏం చేయకూడదంట? ఇష్టపడకూడదు. వాటిని పెంటగా సమానముగా ఎంచుకుని వాటిని విడిచిపెట్టాలి. మనలో ఉన్న సమస్యలను మనం ఎప్పుడు విడిచిపెట్టగలమంటే ఆత్మ సంబంధంగా బలహీనుడిగా ఉన్నామని మనకి గుర్తెరిగినప్పుడు. మనము గుర్తెరగకపోతే వాటిని మనం ఏం చేయలేమంట? విడిచిపెట్టలేమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే మనల్ని మనము దౌర్భాగ్యులుగా ఎంచుకోవాలి, మనము అజ్ఞానులుగా ఎంచుకోవాలి. ఆ అజ్ఞానమును ఆ దౌర్భాగ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎలా తీసివేస్తాడంటే పునర్జన్మ ద్వారా, మరొక జన్మ ద్వారా. ఆ జన్మలో మనం ఎలాగ ఉండాలంటే గత జన్మ లక్షణాలు ఉండకూడదు. గత జన్మ లక్షణాలు లేకుండా వాటిని ఎలా ఎంచాలంట? పెంటగా ఎంచాలి. అలా ఎంచుకుని మనం ఎలా జీవించాలి అంటే మూడో పాయింట్, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. అంటే దేవుని నిమిత్తము దేనినైనా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుని కొరకు మనము ఒక వివాహాలను విడిచిపెట్టుకోలేకపోతున్నాం, కొన్ని మరణాలను విడిచిపెట్టుకోలేకపోతున్నాం, కొన్ని ఉద్యోగాలను కూడా విడిచిపెట్టుకోలేకపోతున్నాం, కొన్ని పనులను కూడా మనం ఏం చేసుకోలేకపోతున్నామంట? విడిచిపెట్టలేకపోతున్నాం. మన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు. అంటే దేవుని నిమిత్తం ఏం పోగొట్టుకోవాలంట? ధనాన్ని కాదు, జుట్టుని కాదు, కొబ్బరికాయ కాదు, కోవొత్తు కాదు. ఇక్కడ చెప్పేది ఏంటంట? ప్రాణం. కానీ మనం ఏం చేస్తామంటే డైవర్ట్ చేస్తాం. కొవ్వొత్తునో, కొబ్బరికాయనో, జుట్టునో ఇలాంటి డైవర్ట్ చేసి వాటిని ఎవరికి అర్పిస్తాం? నీకు నా అంత భక్తుడు ఎవరు లేదని దేవుడికే మనం సవాల్ ఇసి వస్తాం. మరలా 11 కొబ్బరికాయలు, 101 కొబ్బరికాయలని కూడా ఈ క్రైస్తవ జీవితంలో కూడా ఆ కొబ్బరికాయల్లో చల్లనీళ్ళతో దేవుడు నువ్వు నన్ను చల్లగా చూడని ఆ కొబ్బరికాయతో ఎవరిని కొనేయాలని చూస్తాం? అలాగ కొంటే ఆయన పడడు. ఆయన అలా పడే దేవుడు కాదు. ఆయన ఎలా పడే దేవుడు అంటే నా నిమిత్తము నీ ప్రాణమును కూడా విడిచిపెట్ట. ఈరోజు నిజముగా ఏమ్మా ప్రార్థనకి రాలంటే బంధువులు వచ్చారు, అయ్యగారు ఈయనంతేనండి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇలాంటి మాటలే క్రైస్తవ్యంలో ఉన్నాయి. అంతేగాని ఎవరు వచ్చినా నా ఆరాధన నేను కొనసాగించాలి అనే స్వభావం కలిగిన క్రైస్తవులను ఎవరు ఎదురు చూస్తున్నారంట? దేవుడు ఎదురు చూస్తాడు. కాబట్టి అటువంటి వారికి దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఇలా పరిశీలన చేసుకుంటూ వెళితే చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చివరిగా ఇంకొక వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-4 వచనాలు చదువుకుందాం. 2 నుంచి 4 వచనాల దాకా చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదవండి. చదవండి. ఏం చెప్పాను నేను మీకు? ఫిలిప్పీలు 2వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకోండి.
చాలు. ఇక్కడ మనకి ఏంటండి మీరు ధన్యతలని చెప్తా అన్నారు కానీ అది ఏమి చెప్పలేదు మీరు అని అనిపిస్తుందేమో. ఇక్కడికి వచ్చేపాటికి ఒక పాయింట్ వచ్చింది. నేను ఇప్పటిదాకా చెప్పింది ఒక క్రమంలో మరలా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటి అంటే ఫస్ట్గా మనం దౌర్భాగ్యులమని, అజ్ఞానులమని, అవివేకులమని ఎంచుకోవాలి. అది ఎంచుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏం అవసరం? జ్ఞానం అవసరం, లాభం అవసరం, గొప్ప స్థితిలోకి వెళ్ళడం అవసరం. అది వెళ్ళడానికి మనకి ఎవరు సహాయం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు సహాయం చేస్తారు. ఆయన సహాయాన్ని ఎలా పొందగలమంటే బాప్తిసం ద్వారా మాత్రమే పొందగలం. ఎందుకండి బాప్తిసం అని నవ్వుతూ ఉంటారు. ఇదేదో ఆశా చాక్లెట్ కాదు మేమిస్తే మీరు పొందడానికి. ఇదేమి బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ కాదు మేమిస్తే మీరు తినడానికి. ఇది బాప్తిసం. మొన్న కూడా ఒక తండ్రి వచ్చి మా అమ్మాయికి బాప్తిసం ఇవ్వండి అన్నారు. నేను కొంచెం చూశాను. చూసిన తర్వాత ఆ పాప వచ్చి ఇష్టం లేకుండా కూడా మీరు ఇస్తారా అన్నారు. అంటే తండ్రికేమో బాప్తిసం ఇవ్వాలని, కూతురికేమో లేదు. అంటే అవగాహన లేకుండా పొందే ఏ బాప్తిసము కూడా మీ సేవకుడు వ్యాలిడ్గా ఎంచి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తాడేమో దేవుడు. ఆ వ్యాలిడిటీ మీకు అర్థం కావాలనే పస్కా బలి మీకు అర్థమయ్యేటట్టు చెప్పా. 10వ రోజు 14వ రోజే చంపాలి, నాకు కొంచెం కంగారు ఎక్కువ, నేను చంపుతా ముందే అంటే ఆ బలి దేవుడు కొంచెం నేను స్లో లేండి 15వ తారీఖు చంపుతానంటే, నా రక్తాన్ని గుమ్మాల మీద జమ్మన్నారు కదా ఇంకొంచెం రక్తం ఉంది రేకుల మీద కూడా వేస్తానంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది వరకు చేయడమే నీ బాధ్యత. అలా కాకుండా మన జ్ఞానాన్ని మన పెత్తనాలని దేవుడి మీద ప్రదర్శించకూడదు. నీ జ్ఞానాన్ని నీ పెత్తనాన్ని ఎక్కడ ప్రదర్శించాలంటే విశ్వాసము ఎదుగుదలలో ప్రదర్శించు. కాబట్టి ప్రియులారా అది ప్రదర్శించాలి అంటే అక్కడ ఏం చెప్పాడంటే దేవుని సహాయము అవసరం. దేవుడు కొత్త జన్మ ద్వారా నీకు పాత జన్మను పెంటగా అసహించుకోవాలని చెప్పాడు. ఈ కొత్త జన్మలో ఆయనను వెంబడించాలని చెప్పాడు. ఈ కొత్త జన్మలో నీ ప్రాణమును సహా ఒక్కోసారి ఏం చేసుకోవాల్సి వస్తుందంట? దేవుని కొరకు ఎప్పుడైనా ఉద్యోగం వదులుకున్న వాళ్ళు ఉన్నారా? అసలు ఉద్యోగం మానడం గురించి కాదు నేను చెప్పేది, వదులుకోవడం గురించి. నా దేవుణ్ణి నేను ఆరాధించలేకపోతున్నాను, ఈ ఉద్యోగం నాకు సెట్ కాదు అని వదులుకునే వాళ్ళు ఉన్నారా? ఈ ఇల్లు నాకు సెట్ కాదు, ఈ ఇల్లు నాకు ఎప్పుడు సెట్ కాదంటామంటే ఆ ఇంట్లో దిగ్గానే కాలు ఇరిగిపోయింది అనుకో, ఈ ఇల్లు బ్రదరు ప్రార్థన చేయండి ఇల్లు మాకు సూటు అవట్లా. ఇలాగా వీటిలో సూటు కానీ మీకు అర్థమవుతున్నాయి కానీ నువ్వు ఆత్మీయంగా నష్టపోతున్నావు కదా. నీ వ్యక్తిత్వం నీకు సూట్ కావట్లేదని ఎప్పుడైనా తెలుసుకున్నావా? అది తెలుసుకో. మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును చూస్తూ నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వేమైపోతావంట. క్రైస్తవ్యం అది కాదు. క్రైస్తవం వెంబడించమంది నీ పక్క చైర్లో ఉన్నవాళ్ళు నీ వెనక చైర్లో ఉన్న వాళ్ళని కాదు, వాక్యమును అనుసరించు. నువ్వు ఎంత మేరకు అనుసరించగలుగుతున్నావు, నువ్వు ఎంత మేరకు పర్ఫామ్ చేయగలుగుతున్నావు, నువ్వు ఎంత మేరకు ఆ పరలోక రాజ్యమును రీచ్ అవ్వగలుగుతున్నావు. అది ఎప్పుడు రీచ్ కాగలవంటే ఆత్మ సంబంధంగా నేను బిచ్చగాడును లేదా పేదవాడును, నేను ఒక పూర్, నేను బలహీనంగా ఉన్నాను నిన్ను నువ్వు అనుకుంటే, నేను బాగా గ్రేట్ అని అనుకుంటే అప్పుడు నీ కళ్ళు ఎవరి మీదకి వెళ్తాయి? పక్కన వాళ్ళ మీదకి వెళ్తాయి. కానీ మనం గ్రేట్ కాకపోయినా పక్కన వాళ్ళ మీదకి వెళ్తాయి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నా, మనం ఎప్పుడు పక్కన వాళ్ళు చూడాలంటే మనం చూసుకుని మనం బాగా అభివృద్ధి పొందిన తర్వాత పక్కన వాళ్ళ జోలికి వెళ్ళాలి. అసలు మనం ఏ అభివృద్ధి లేని వాళ్ళం పక్కన వాళ్ళ జోలికి వెళ్ళి నువ్వు ఎందుకు అభివృద్ధి పొందలా అని అంటాం. ఇలాంటివి మీకు ఎప్పుడైనా కళ్ళమ్మట కనపడ్డాయా? ఇలాగ కనపడటం వల్ల నువ్వు అభివృద్ధి పొందడమే కాదు, నీతో పాటు వచ్చే వాళ్ళని కూడా నువ్వు ఆపేస్తావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు బాగా అభివృద్ధి పొందాలి, నువ్వు ఆయన్ని వెంబడించాలి, దేవుడి కొరకు ఏదైనా చేయగలిగిన మనసు నీలో ఉండాలి. ఆ మనసు నీలో ఉందా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక నువ్వు ఏ చేసినా, ప్రకటించినా, మాట్లాడినా, సహవాసం చేసినా కక్షతో చేయదు. వీళ్ళంటే నచ్చదు కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చోడు, వాళ్ళంటే మాట్లాడడం నచ్చదు కాబట్టి వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటి పనులు మాట్లాడే దగ్గర నుంచి ప్రవర్తించే దగ్గర నుంచి కక్షలతో ఏది చేయకూడదు. నేను నీతో మాట్లాడను, నువ్వు వాళ్ళతో ఉంటున్నావు, నేను నీ దగ్గరికి రాను అని ఎలాంటి కక్ష రాజకీయాలు మనం ఈ భూమి మీద చేయడానికి రాలా. ఒక్కోసారి సేవకుడుగా ఉన్నా నేను మనిషినే అని మీకు కనపడుతుందా? నాకు కాళ్ళు చేతులు ఉన్నాయని మీకు అర్థమవుతుందా? నాకు కోపం వచ్చిద్దా రాదా? మీకు అర్థమైందా?
వచ్చిద్దని అర్థమైందా? ఎప్పుడైనా నా కోపాన్ని మీరు చూసారా? వచ్చిద్దని మీకు అర్థమై ఉండిద్దేమో, మీ మీద నేను ఎప్పుడు చూపించలేదేమో. కానీ మనం ఎప్పుడు కూడా మీ మీద నాకు కోపం ఉన్నా, నా మీద మీకు కోపం ఉన్నా, ఆ కక్షలు మనం ఏం చేయకూడదంట? చూపించకూడదు. ఆ రాజకీయాలు మనం ఏం చేయకూడదంట? చేయకూడదు. మరి ఏం చేయాలంటే వినయమైన మనసు గలవారై. ఏ మనసు అంటండి? ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచాలి. యోగ్యుడు అంటే బెటర్, నాకన్నా నువ్వే బెటర్లే అని అనగలమా? నేనే సీనియర్లేండి, మీకు తెలియదు. ఎవరు? నేనే సీనియర్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకన్నా ఇతరులే యోగ్యులని మనం ఏం చేయాలంట? ఎంచాలి. అలా ఎంచగలిగే మనసు నీలో ఉందా? ఎందాక మన గొప్ప గురించి మాట్లాడడం కాదు, కానీ ఎదుటి వాడి గొప్పని మనం ఏం చేయాలంట? యాక్సెప్ట్ చేయాలి. అయితే అతనిలో తప్పులు లేవంటే తప్పులు ఉండుంటాయి, కానీ అతను చేసే మంచి దానిని బట్టి అతను ఏం చేయాలంట? అభినందించాలి. కానీ అటువంటి యోగ్యుడిగా ఎంచే మనసు మనలో లేకుండా పోయింది. తర్వాత 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. అసలు నిజంగా ఈ పాయింట్ వింటే చదవడానికి మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ చేయడానికి ఏమైనా బాగుంటుందా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. నోవాహు వాడు ఎవరి కోసం కట్టాడు? తన కోసం కాదా? 100 ఏళ్ళు కష్టపడింది తన కోసం కాదా? సరే, ప్రశ్న, ఇప్పుడు మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఈరోజు సంఘం కొరకు కష్టపడే మనసు మీలో ఉందా? సరే, సంఘం దాకా వద్దు, సంఘంలో ఒక్క సభ్యుడి కోసమేనా నేను వెన్నంటే ఉండి నీకు ఏదైనా సహకారంగా ఉంటాను అని మనసు ఉందా? నేను కూడా ఒక హ్యాండిక్యాప్ ఒక ఆయన ఉన్నాడు, తెలిసిన ఆయన. సార్, మీరు హ్యాండిక్యాప్ కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేరు, కాబట్టి ఏ ప్రార్థన ఉన్నా నన్ను పిలవండి అని చెప్పా. ఎందుకంటే మిమ్మల్ని దింపడానికి నేను ఉంటాను. ఆయన కరెంటు బిల్లు కట్టడానికి, పెన్ను కొనడానికి, రైల్వే స్టేషన్లో దింపడానికి, వీటికి పిలిచాడు, కానీ ఎన్నడూ ఒక ప్రార్థన పిలిచిన పాపానికి లేదు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక్కోసారి మనం సహకరిస్తున్న సహకారాన్ని కొంతమంది ఏం చేస్తారంటే త్రోవ తప్పిస్తుంటారు. కాబట్టి ఇక్కడ మీలో ప్రతివాడు తన సొంత కార్యములు కాక ఎవరి కార్యములు చూడాలంటే దైవభక్తిలో ఉండి వెనకపడుతూ ఉంటారు కొంతమంది. దైవభక్తిలో ఉండి ఏమవుతా అంటారా? వెనకపడుతూ ఉంటారు కొన్ని సమస్యల వల్ల. ఆ సమస్యల్లో నేనున్నాను అని భరోసా ఇవ్వగలిగే వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, మళ్ళా తీసుకునే వాళ్ళు ఎందాక నాకు అలాగే కావాలంటే వాళ్ళు ఏమవ్వాలంట? పికప్ అవ్వాలి. ఒకసారి ఒక సహోదరులు కూడా ఒక కుటుంబాన్ని చూపించి ఇలా బియ్యం బస్తా ఇవ్వండి అన్నారు. సరే, ఇస్తాను, ప్రయత్నం చేద్దాం అన్నాం. బియ్యం బస్తా ఇస్తానంటే వస్తానంటే వాళ్ళు మనకు అవసరం లేదు. అవసరంలో ఉన్నారని మనం గుర్తెరిగితే బియ్యం బస్తా ఇద్దాం. అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? అది. కాబట్టి ఏ పనైనా అంతే. అంటే మనం ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎవరికి సహాయం చేయాలి? ఆత్మీయతలో ఎదగడానికి ఉంటే తన ఆరోగ్యము తనని బలహీనపరుస్తుంది, అతనికి సహాయం చేయి. తనకు ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బంది పడతాయి, వాళ్ళకి సహాయం చేయి. నీకు నచ్చిన వాళ్ళకి సహాయం చేసి నేను దేవుని బట్టి చేశానండి వాళ్ళకి అంటారు కొంతమంది. నీకు నచ్చిన వాళ్ళకి చేసి దేవుని బట్టి చేసావు అనే ఆ యొక్క నెపము దేవుని మీద మోపద్దు. నువ్వు నచ్చినోడికి చేస్తే అందరికీ చేయాలి. నేను అదే చెప్పా పోయిన వారం. మీరు అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం ఇస్తే, ఎవరు అనారోగ్యంలో ఉన్నా తెలుసుకుని ఇస్తేనే ఇవ్వండి. కేవలం ఒక్కరికే ఇస్తే మీరు ఎవరిని మాత్రమే ప్రేమించినట్టు? వాళ్ళని మాత్రమే. అందరికీ ఇస్తే అందరి ప్రేమ మీలో ఉన్నట్టు, ఒక్కరికే ఇస్తే ఒక్కరి ప్రేమ మీలో ఉన్నట్టు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే, మన ప్రేమ అందరి ఎడల ఒకలాగా ఉండాలి. ఒకలాగా ఎందుకు ఉండాలంటే, యేసుక్రీస్తు నిన్న లేడు ఒకే రీతిగా అందరినీ ఎలాగూ ప్రేమించాడో, మన కళ్ళ ముందు చెడ్డవారినే కానీ మన కళ్ళ ముందు మంచివారినే కానీ ప్రేమించే విషయంలో లోటు లేకుండా ఒకే విధంగా ప్రేమించాలి. అంటే నాకు మీరు ఎంత నచ్చకపోయినా మీరు వందనాలు చెప్తే నేనేం చేయాలి? వందనాలు. మీరు ప్రేమగా మాట్లాడితే నేనేం చేయాలి? మనసులో చాలా కుళ్ళు ఉంటుంది మీ మీద, చాలా మాటలు ఉంటాయి మీ మీద, కానీ మీ ముందుకు వచ్చేపాటికి నవ్వుతూ నేనేం చేయాలి?
అంటే కపటంగా ప్రవర్తించమని నేర్పిస్తున్నారు అయ్యగారు అని అనుకుంటున్నారా? కపటంగా ప్రవర్తించడం కాదు, మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. అది ఎప్పుడు ప్రవర్తించగలము అంటే దేవుడిని నమ్ముకున్నప్పుడే ఆ పనిని మనము చేయగలం. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా చెప్పిన వాటన్నిటి లక్షణాలు దేనిలో వస్తున్నాయి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమైన దీనులైన వారు ఏం చేస్తారంటే దేవుని వెంబడిస్తారు. ఆత్మ విషయమైన దీనులైన వారు ఏం చేస్తారంటే తనకన్నా యోగ్యుడిగా ఇతరులను ఎంచుతారు. ఆత్మ విషయమే దీనులైన వారు ఏం చేస్తారంటే వారిలో లేని వాటిని సంపాదించడానికి తహతహలాడతారు. అర్థమైందా? కాబట్టి అటువంటి వారు ధన్యులు. నాలో ఇది లేదు, ఇది సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంట ధన్యులు. ధన్యులు అంటే ఏంటంటే సంతోషము అని. నీలో లేదని నువ్వు ఏదైతే గుర్తెరుగుతావో అది నిన్ను సంతోషానికి పాత్రుడుగా మార్చిద్ది. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ సంబంధమైన పేదరికంలో ఉన్నామని నీకు అర్థమైతే ఈ ధన్యత అనే పదము ఇంచుమించుగా ఒక 50 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ధన్యతను అంటే ఈ దీవెనను నువ్వు పొందాలి. ఈ ధన్యత, ఈ దీవెన, ఈ వినయ మనసు నేను ఎక్కడికి తీసుకువెళ్ళిద్ది అంటే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిద్ది. అబ్రహాము భయభక్తులు కలిగిన హృదయము తన వంశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? కానాను దేశాన్ని. అలాగే ఆత్మ సంబంధమైన బలహీనమైన మనసు నీలో ఉంది అని నీకు ఎరిగితే నువ్వు వాళ్ళని ఏం చేస్తావంటే పరలోకం చేరడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు. అంటే ఇప్పుడు నిరంతరము మనము ఏదో ఒకటి నేర్చుకునే తహతహలతో ఉండాలి. చాలా నేర్చుకున్నా, ఎప్పుడు చెప్పేవే కదా అని అనుకుంటే ఎప్పటికీ నువ్వు వినలేవు. దీనిలో ఏదో ఒకటి నాకు దొరికిద్ది అని వినడానికి ప్రయత్నం చేయండి. ఒక జాలరి చుట్టుపక్కల 10 మంది చేపలు పడుతున్నా వాడు ఎర్రలు పట్టుకొని వెళ్తాడు. ఎందుకంటే అదేంటి, ఒక కాలవనే 10 జాలర్లు ఉన్నారు, ఇతనికి ఎలా పడిద్ది? అతని నమ్మకం పడిద్ది, నాది నాకు. అలాగే ప్రసంగానికి వచ్చేటప్పుడు బోరు కొట్టే ప్రసంగంగా మీరు వినొద్దు. ఏదో ఒకటి నాకు కనెక్ట్ అయ్యిద్ది, ఏదో ఒకటి నాకు కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అవ్వడానికి నేను ట్రై చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి విషయాలు అయితే అర్థమవుతాయని దేవుని పేరట నేను తెలియజేస్తున్నా. కాబట్టి మన జీవితంలో వ్యాపారాలు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా రైతు బజార్ వెళ్ళారా? ఓ 2 షాపులు ఉంటాయి రైతు బజార్లో, కాదా? ఎన్ని ఉంటాయి? అందరూ ఆ రైతు బజార్కి వెళ్ళి ఆడవాళ్ళేనా ఇక్కడ? ఓకే, సరే. మరి ప్రతి ఒక్క షాపులో ప్రతి ఐటెం ఉండదా కామన్గా? మరి అన్ని షాపులు ఎందుకు అంటే అన్ని షాపుల్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కస్టమర్కి చాయిస్ చేస్తున్నారు కదా. గంట ప్రసంగంలో 1 నిమిషం నిన్ను టచ్ చేసే మాట దొరకట్లేదా? నీకు దొరకట్లేదంటే ఎవరు ఎతకట్లా? మీరు ఎతకట్లా. మేము బాగానే చెప్తాం, మీరు ఎతక్కపోవడం మీ తప్పు, మా తప్పు కాదు. మీరు దొరికే విధంగా ఎతకట్లేదని మమ్మల్ని మారుస్తారేమో. మమ్మల్ని మార్చద్దు, మమ్మల్ని చేయనేయండి. మీ పని ఏంటి? మీరు వెతకండి. అలా వెతికితే అలా ఎవరు వెతుకుతారంటే ఆత్మ విషయమై దీనులైన వారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరు నీ ముందు ప్రసంగం చెప్పినా, ఎవరు చెప్పినా దానిలో నీకు కనెక్ట్ అయ్యే ఒక్క పాయింట్ ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను, ఇంకొంచెం ముగించే ప్రయత్నం చేస్తాను. మనకి 52 ఆదివారాలు ఉన్నాయి కదా. ప్రతి ఆదివారం 1 గంట ప్రసంగం ఉంటుంది. గంటలో మీరు 1 నిమిషం ప్రసంగమే మీది అనుకోండి, మిగతా 49 నిమిషాల ప్రసంగం నాకు వదిలేయండి, అది వృధా అయిపోయింది. ఓకేనా? ఈ 1 నిమిష ప్రసంగంలో నువ్వేం నేర్చుకున్నావంటే, ఈ 1 నిమిష ప్రసంగంలో నువ్వు నీతిని అనుసరించాలి అని నేర్చుకున్నావు. అలాగా నేర్చుకుంటే 52 ఆదివారాల్లో నీకు ఎన్ని మాటలు వస్తాయి? అసలు ఈ 52 వాటికి నువ్వు న్యాయం చేయగలుగుతున్నావా? ఈ 52 వాటికి నువ్వు లోపడగలుగుతున్నావా? నాకు తెలుసు, కుర్చీలు జరగమంటే జరగని వాళ్ళు ఎవరో తెలుసు, లేటుగా వచ్చే వాళ్ళు ఎవరో తెలుసు, పాటలు పాడమంటే మౌనంగా ఉండే వాళ్ళు ఎవరో తెలుసు, ప్రార్థనలు పెట్టుకోండి అంటే పెట్టుకోండి వాళ్ళు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. ఈ 52 పాయింట్లు అనుసరిస్తామా మనం? నాకు తెలుసు అంటే నాకు కాదు, నాకు తెలిస్తే ఏం చేయగలను, మహా అయితే వీళ్ళు ఇంతేనా అని అనుకోగా. కానీ ఇది దేవుడికి తెలిసే విధంగా మీరు ప్రవర్తించొద్దు. మీలో లోపాలు ఉంటాయి కదా, మన ఎదుటివాడికి తెలిస్తే ఓకే మంచిదే, కానీ దేవుడికి తెలియక ముందే నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలంట? మార్చుకోవాలి. అలా ఎప్పటిలోపు మార్చుకోవాలంటే అవకాశం
సమయము అను గడువు ఉండగానే మార్చుకోవాలి. రేపు మార్చుకుంటా, ఎల్లుండి మార్చుకుంటా అంటే అవకాశము లేదు. కాబట్టి ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని మనము సరి చేసుకోవడానికి కూడుకునే ఒక కూడిక. కాబట్టి ఈ కూడికలో మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలనేది దేవుని లక్ష్యం అంట, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములోకి నువ్వు చేరడానికి అయితే అలాంటి పరలోక రాజ్యమును సంపాదించడానికి ఇక్కడ ఉన్న సేవకుడు మిమ్మల్ని తయారు చేయాలి. అంటే మీరు తయారవ్వారంటే నేను కూడా చెప్పబడుతున్న వాక్యం మీకే కాదు, నాకు కూడా. నేను కూడా నిన్న ప్రసంగం ఒకటి పాతది ఎలా చెప్పానని వినడానికి ఆన్ చేశాను. కొన్ని పదాలు నత్తిగా వస్తున్నాయి. మా అబ్బాయి ఏంటన్నా నత్తిగా మాట్లాడు అంటే ఒక్కోసారి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రసంగాలు నెమరు వేసుకుంటాం, చీరలు సర్దుతాం, బిందులు సర్దుతాం, గిన్నెలు సర్దుతాం, రేపు ఏదో కూడా చేస్తూ ఉంటాం. కానీ ఆత్మను పరిశీలన అలా చేస్తున్నావా? అలా పరిశీలన చేయగలిగితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. ఒక వచనాన్ని చూపించి ఇంక ఈ వాక్యాన్ని నేనైతే ముగిస్తాను. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ వచనాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని పక్కన పెట్టి చూడండి. నీ ఆత్మ రక్షింపబడాలి అంటే, నీ ఆత్మ పరలోకం కలగాలి అంటే ఈ భూమి మీదే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఈ భూమి మీదే నువ్వు దేవునిని విశ్వసించాలి, ఆ భూమి మీదే నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి. అలా చేరగలిగితేనే మనము దేవుణ్ణి అనుగ్రహించిన పరలోకంలోకి మనం చేరగలం. అలా కాకుండా నీకు నచ్చినట్లుగా ఒకవేళ నువ్వు జీవిస్తే నువ్వు ఎప్పటికీ కూడా పరలోక రాజ్యము చేరలేవు. కాబట్టి ప్రియులారా, మరి ప్రభువు పేరట ఒకరు హెచ్చరించుకోవడానికే వచ్చాం కానీ ఒకరు కించపరచుకోవడానికి కాదు. ఆత్మ సంబంధంగా మన అందరం దీనులుగా ఉన్నామని గుర్తెరిగి ఏ ప్రార్థనా వాక్యమైనా కూడా మిస్ కాకుండా అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవాలనే దృక్పథంతో మీరు రావడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇప్పటి వరకు వాక్యమైన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.